హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో మనకి డిఎస్సి నుంచి వచ్చిన అప్డేట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించిన వీడియోసు, ప్రాక్టీస్ బిట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ సోషల్ స్టడీస్ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి తెలియకపోతే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మెగా డిఎస్సికి 5,77,000 దరఖాస్తులు అనేవి వచ్చినాయి అని అంటున్నారు. గురువారం అర్ధరాత్రితో ముగిసిన గడుపు. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్ల జారీ. మనకు ఎలాంటి అవకాశం అయితే లేదు. ప్రిపరేషన్ అయితే బాగా కొనసాగించండి. ఎక్కడ నిరుత్సాహపడొద్దు. మెగా డిఎస్సికి 3,35,400 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. దరఖాస్తుల గడుపు గురువారం అర్ధరాత్రితో ముగిసింది. దీంతో అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 39,997 మంది దరఖాస్తు చేయగా, అత్యల్పంగా కడప జిల్లా నుంచి 15,812 మంది దరఖాస్తులు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 7,159 మంది దరఖాస్తు చేశారు. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్లు జారీకి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఈ మెగా డిఎస్సిలో మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. మనకి పరీక్ష ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మనకి నోటిఫికేషన్లు చెప్పినట్టుగానే పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహించనున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, జిల్లాల వారీగా శ్రీకాకుళం జిల్లా నుంచి అభ్యర్థులు 22,648 మంది దరఖాస్తులు, 39,235. అలాగే విజయనగరం నుంచి చూసినైతే 18,001 పోస్టులకి 31,338 పోస్టులు. విశాఖపట్నం నుంచి చూసుకున్నట్టయితే 29,779 అభ్యర్థులకి దరఖాస్తులు, 49,658 దరఖాస్తులు అయితే చేశారు. తూర్పుగోదావరి నుంచి 38,617 ఉంటే 63,004 దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. పశ్చిమ గోదావరి 25,750 అభ్యర్థులకి 42,466 దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. కృష్ణా జిల్లా 19,953 పోస్టులు, 35,220 దరఖాస్తులు రావడం జరిగింది. గుంటూరు నుంచి 25,067 పోస్టులు, అభ్యర్థులకి 43,570 పోస్టులు అనేది రావడం జరిగింది. ప్రకాశం జిల్లాకి 21,046, అలాగే 35,095 దరఖాస్తులు అనేది రావడం జరిగింది. నెల్లూరు జిల్లాకు వచ్చి 15,993, అలాగే దరఖాస్తులు అనేది 28,772 పోస్టులు దరఖాస్తులు అనేవి వచ్చాయి. చిత్తూరు జిల్లాకి 26,501, అలాగే దరఖాస్తులు 45,221 దరఖాస్తులు రావడం జరిగింది. కడప నుంచి 15,812 విద్యార్థులకి 29,915 పోస్టులు అనేది దరఖాస్తు అనేది చేసుకున్నారంట. అనంతపురం 29,078 అభ్యర్థులకి 50,475 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. కర్నూలుకి 39,937 ఉంటే 73,605 దరఖాస్తులు అనేది చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు 7,159 దరఖాస్తులు పూర్తిగా వచ్చినాయి. 10,143 పోస్టులు అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఇవి. నెక్స్ట్ మరిన్ని అప్డేట్ కోసం మన వీడియో ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనకి సాక్షి పేపర్లో చూడండి, 20 నుంచి డిఎస్సి నమూనా పరీక్షలు అంటే మాక్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ముగిసిన దరఖాస్తు ప్రక్రియ 3,35,401 మందికి దరఖాస్తులు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకాల కోసం విడుదల చేసిన డిఎస్సి 2025కి మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో పురుష అభ్యర్థులు 131,754 మంది, మహిళా అభ్యర్థులు వచ్చేవరకు 2,03,647 మంది ఉన్నారు. అత్యధికంగా కర్నూలు నుంచి 39,997 మంది, అత్యల్పంగా నెల్లూరు జిల్లా నుంచి 15,993 మంది దరఖాస్తు చేశారు. గడుపు ముగియడంతో
ముగియడంతో ఈ నెల 20 నుంచి నమూనా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు జరగనున్నాయని మనకి స్పష్టంగా తెలియజేశారు. ఫ్రెండ్స్, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇంకా మీ ప్రిపరేషన్ అనేది ఇంకా కొనసాగించండి, బాగా చేయండి. అలాగే ప్రాక్టీస్ పేపర్స్, మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మనకు అవకాశం ఉంటే మాక్ టెస్ట్, ఆన్లైన్లో మాక్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. మాక్ టెస్ట్ ఎలా రాయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మన వీడియోలో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.